హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ఇప్పుడు వచ్చేసి మనం ఛత్రపతి శివాజీ మెమోరియల్కి అయితే వెళ్తున్నామండి. మీకు చూపిస్తున్నా కదా పింక్ కలర్ బిల్డింగ్, అక్కడికి అనమాట మనం వెళ్ళేది. మన మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ రోడ్లో 1.5 కిలోమీటర్ మనం వెళ్ళినట్టయితే మనకి ఛత్రపతి శివాజీ మెమోరియల్ వస్తుంది. అలా మేము వెళ్తుండగా ఎడం వైపు మనకి గంటా మఠం అయితే కనిపిస్తుందండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ గంటా మఠాన్ని చూడండి. మన శ్రీశైలం ఆ క్షేత్రంలో 5 మఠాలు 5 ఉపమఠాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిలో వచ్చేసి మొదటిది గంటా మఠం, రెండోది వచ్చేసి భీమాశంకర మఠం, మూడోది విభూది మఠం, నాలుగోది రుద్రాక్ష మఠం, ఐదోది వచ్చేసి పంచమఠం అనమాట. ఈ మఠం శ్రీశైలం గుడికి వెనక వైపున అయితే ఉందండి. ఇక్కడ ఉండే ప్రతి మఠానికి ఒక చరిత్ర అయితే ఉందండి. అది తెలుసుకునే ముందు ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మేము పెడుతూ ఉంటాము. అది మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకుండా. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఈ గంటా మఠం గురించి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే శివలింగం అయితే ఉంటుందండి. శివలింగం వచ్చేసి ఘంటాకర్ణ సిద్ధేశ్వర మహర్షి గారు ప్రతిష్ఠించారంట ఈ శివలింగాన్ని ఇక్కడ. అలాగే పక్కనే మనం కౌమారి అమ్మవారిని చూసుకోవచ్చు. అమ్మవారికి ముందు 3 ముఖాలు, వెనకాల 3 ముఖాలు అయితే ఉంటాయండి. ఈ అమ్మవారు వచ్చేసి సప్తమాతృకల్లో ఒకరనమాట. అలాగే ఈ మఠం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్రీస్తు పూర్వంలో సాధువులు, అఘోరాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునేవారంట. అలా తపస్సు చేసుకునే టైంలో పాములు అంటే సర్పాలు వచ్చి వెళ్ళేవని చెప్తున్నారండి. అలాగే ఇక్కడ ఉన్న మఠాల్లో ఏంటంటే ఒక మఠానికి ఇంకో మఠానికి చాలా దూరం అయితే ఉంటుంది అంటున్నారు. అంటే ఒకటి కొండ పైన ఉన్నట్టయితే ఇంకోటి లోయలో ఉండడం అలా అనమాట. అలా ఒక మఠానికి ఇంకో మఠానికి సంబంధం లేకపోయినా ప్రతి మఠంలో బావులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఒక మఠానికి ఇంకో మఠానికి సంబంధం లేదు, ప్రతి మఠంలోనూ బావులు ఉన్నాయి. కాకపోతే అందులో ఉండే నీరు ఏవైతే ఉన్నాయో అవి సరి సమానంగా పారుతూ ఉంటాయంట. అది మనకు ఆశ్చర్యకరమైన విషయం అనమాట. క్రీస్తుపూర్వంలో ఎప్పుడైతే సాధువులు వాళ్ళు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునేవారు కదా, అలా చేసుకునే టైంలో ఈ బావిలోంచే నీళ్ళు తీసి శివుడికి జలాభిషేకం ప్రతి మఠంలో ఒక బావి ఉండేది. దాంతోపాటు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీకు ఆ గుహ కూడా చూపిస్తాను. ప్రతి మఠంలో ఒక గుహ ఉండేదంటండి. అప్పట్లో సాధువులు వాళ్ళు వచ్చి తపస్సు చేసుకునేవారు కదా, ఆ టైంలో ఏదైనా ఖడ్గమృగాలు వచ్చినప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా గుహ, మీకు చూపిస్తున్నాను. ఆ గుహలోకి వెళ్ళిపోయేవారంట. అదే గుహ ఇంకో గుహకి బయటకు వచ్చేలాగా అలా ఉండేవంట. ఇప్పుడు క్లోజ్ చేసేసారులేండి, లోపల చూపించడానికి లేదు. సో ఇది మనకి తెలిసిన చరిత్ర గంటా మఠం గురించి కానివ్వండి, ఇతర మఠాల గురించి కానివ్వండి. కానీ ఇక్కడ పంతుల మాటల్లో మన ఇంకొద్దిగా మఠాల గురించి ఇంకా క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవే పంచమఠాలని మనకు పురాతనమైనటువంటి అతి పురాతనమైనటువంటి మఠాలు అనేవి. ఈ పంచమఠాలకు 5 ఉపమఠాలు కూడా ఉన్నాయి. అందులో ఇది మొదటి మఠము గంటా మఠం. ఈ ఎదురుగా వచ్చేసి మనకు ఘంటాకర్ణ సిద్ధేశ్వర మహర్షి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. ఆయన కరణం అంటే శివులు, స్వామివారి శివులు గంటలు ఉండేవంట. ఆయన ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం లోపల అందుకు ఘంటామఠముని పేరు. ఆ పక్కన వచ్చేసి అమ్మవారి పేరు కౌమారి అమ్మవారు. ఆమెకు ముందు 3 ముఖాలు ఉంటాయి, వెనక కూడా 3 ముఖాలు ఉంటాయి. మనకు సప్తమాతృకలు అని ఉన్నారు, అందులో ఈ అమ్మవారు ఒక ఆమెనైనా. మనకు కుమారస్వామి చిన్నకున్నప్పుడు పాలించి పెంచి పెద్దగా చేసిన వాళ్ళు 6 మంది అమ్మవార్లు ఉన్నారు. అందులో కూడా ఈ అమ్మవారు ఒక ఆమెనైనా కృతిక మాతలు అంటారు వాళ్ళని 6 మందిని కూడా. వీళ్ళు 6 మంది పెంచి పెద్దగా చేసి పార్వతీదేవికి అప్పగిస్తారు. అప్పగించినప్పుడు ఆ అమ్మ ఆ స్వామి వారిని ఆలింగనం చేసుకుంటుంది. చేసుకున్నప్పుడు శరీరం ఒకటి ఏర్పడి ముఖాలు 6 ఏర్పడతాయి. అందుకు షణ్ముఖుడు అన్నారు. ఆ పక్కలో వచ్చేసి లాస్ట్లో కుమారస్వామి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. ఆ శివలింగాన్ని నిత్యనాథ సిద్ధుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం కూడా పిలుస్తూ ఉంటారు నాయన. ఆ శివలింగానికి ఎదురుగా గుండం ఉంటుంది, అమృతగుండం అని పెద్ద గంట కూడా ఉంటుంది. ఆ అమృతగుండము నీళ్ళతోటి మహాశివరాత్రి పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసుకుంటూ సూర్యుడు అస్తమించే సమయం నుంచి సూర్యుడు ఉదయించిన దాకా ఒక మనిషి నీళ్లు తీసియటం, ఒక మనిషి గంటా వాయించటం, ఒక మనిషి అభిషేకం చేయటం, ఈ విధంగా తెల్లవారి దాకా ఎవరైతే చేయగలుగుతారో ఆ నెవ్వరికి కూడా కేచరి సిద్ధి ప్రాప్తించేదంట. కేచరి అనగానే గాలిలో నేసి ఎండిపోయేటటువంటి సిద్ధి ప్రాప్తించేదంట.
ఆ సమయం లోపల అక్కడ గంట కొడుతూ ఉంటే కాసులో వినపడుతుంది అంటానైనా. అందుకని ఘంటామంటపం మరొక్క పేరు. ఆ గుండం పైనుంచి కిందికి 6 అడుగులు ఉంటుంది. ఎన్ని నీళ్లు మీసినా కూడా పెరగవు స్వామి. దాన్ని ఘంటాకుండం అని కూడా పిలుస్తూ ఉంటుంది. దానికి ఆపోజిట్గా సరస్వతి గుండం ఉంటుంది. సరస్వతి అంతర్వాయువుగా ప్రవాహం చేస్తూ ఉంటుంది. ఆ ఎదురుగా వచ్చేసి కొత్త మార్కండేయ స్వామి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. మార్కండేయం 6 తపస్సు చేసి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. ఆరోగ్య సమస్య ఎవరికి ఉన్నదాన్ని ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం గిట్టబడుతుందైనా. ఆ లాస్ట్లో వచ్చేసి జీవ సమాధి. కర్ణాటక కొట్టూరు బసవేశ్వర స్వామి అని 600 సంవత్సరాల క్రితం జీవ సమాధి బ్రహ్మం గారి టైం లోపల సమాధి అయినటువంటిది. ఈ పక్కన వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం. కాశీకి పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే కాశీకి పోయి వచ్చినటువంటి ఫలితం ఉంటుంది. నేను దాంట్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని 3 శివలింగాలు ఉంటాయి. ఆ లాస్ట్లో వచ్చేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చినప్పుడు అందులో కొన్ని వేసవి ధ్యానం చేసినటువంటి జ్ఞానమేంద్రం అని. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, సనారి విశ్వేశ్వర స్వామి, సిద్ధనాగార్జునుడు, కాశిరెడ్డి నాయన, సురేంద్రబాబుజీ ఇలాంటి మహాత్ముని ఎంతో మంది దాంట్లో కూర్చొని ధ్యానం చేసి సిద్ధి పొందినటువంటి జ్ఞాన మందిరమైనా. ఇక్కడ మాకు కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మఠం ఇది. దీని పేరే ఘంటాకరణ సిద్ధేశ్వర మఠం. ఆ మహర్షులు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపశ్శక్తి మొత్తం ఇక్కడే అంతర్లీనం చేసి ఉన్నారు నాయన. ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకు నిత్యం కూడా సూక్ష్మ దర్శనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్యలో భ్రమరాంబాను వారు బాల రూపంలో సంచారం చేస్తూ ఉంటుంది. రూపం కనపడదు, మూల శబ్దం వినపడుతూ ఉంటుంది. ఆ జీవ సమాధిలో రాత్రి 12 తర్వాత ఓంకారం ఎలా వినపడుతూ ఉంటుంది. కుమారస్వామి శివలింగం గారికి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఒక పాము వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకొని 27 నిమిషాలు ఉండి మళ్ళీ అదృశ్యమైపోతూ ఉంటుంది నాయన. ఈ పంచమఠాలని మనకు 5 మఠాలు ఉన్నాయి. 5 మఠాలకు 5 ఉపమఠాలు కూడా ఉన్నాయి. మొదటిది ఘంటామఠం, భీమాశంకర మఠం, జఠావీరభద్ర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, మల్లేశ్వరి గది, మహిషాసురమర్దిని, పాండవుల గుహ, చతుర్ముఖలింగం, సారంగధర మఠము, గోశాల, మల్లమ్మ కన్నీరు, మల్లమ్మ ఆవుల దొడ్డి, విశ్వామిత్ర మఠము, భీముని పాదాలు, గోగర్భం, వాల్మీకి మహర్షి పుట్ట, ఇవన్నీ కూడా 1 కిలోమీటర్ లోపలే ఉంటాయి స్వామి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఋషులు తపస్సు చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటి. ద్వాపరయుగం లోపల పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మఠంలో కూర్చొని తపస్సు చేసినటువంటి మఠాలు భూమికి. అందుకని పంచమఠాలని పేరు. ఇది నాయన దంతామతం యొక్క విశేషము. శివాయ గురదన్నమా, శ్రీమాత్రే నమః. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనకు కొన్ని వేల కోట్ల ఋషులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మఠాలు అని కూడా అందరూ కూడా మనము పంచాక్షర మంత్రాన్ని నిత్యము కూడా ఎవరైతే సాధన చేయగలుగుతారో వాళ్ళకి మంచి జీవితం పేరు. సంస్కృతంలో వచ్చేసి గాంధర్వూరుగా అని తెలుస్తారు. వాడుక భాషలో ఏనుగు వడల చెట్టు, ఆయుర్వేద పరిభాషలో గజకర్ణి. వీళ్ళు కొంతమంది పిలవరాగా ఏనుగు తొండం కాయల చెట్టు అని తెలుస్తూ ఉంటారు నాయన. వాలి సుగ్రీవులకు యుద్ధం జరిగినప్పుడు వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో రాముడు కనుక్కోలేకపోతాడు. ఇద్దరు ఒకే రూపకంగా ఉండటం వల్ల అప్పుడు ఈ పూల యొక్క మాల అల్లి ఆ స్వామివారి మెడలో వేసి సంహరణ చేసినటువంటి వృక్షం. అందుకని గాంధర్వపూరుగా అని పేరు స్వామి దీనికి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. ఇది ఘంటామఠం యొక్క విశేషం స్వామి. ఎంత బాగా చెప్పారు కదండి, ఎంత క్లియర్గా మొత్తం చరిత్ర అంతా మనకి తెలియజేశారు కదా. సో ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈసారి మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిగతా మఠాలు కూడా సందర్శించే ప్రయత్నం చేస్తాము, మీకు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఎవరైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ ఘంటామఠాన్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుందండి, ప్రశాంతంగా చాలా అందంగా ఉంది. అలాగే చరిత్ర కూడా చాలా బాగా చెప్పారు. ఇదన్నమాట మన ఘంటామఠం వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.